హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏథర్ 450 ఎపెక్స్ లాంచ్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక షార్ట్ కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ 9కి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఎలా రాబోతుంది అనేసి ఆల్మోస్ట్ నేను గెస్ చేసిన దాని ప్రకారం రావడం జరిగింది అనమాట. ట్రాన్స్పరెంట్ బాడీ వచ్చింది అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 105 అనుకున్నాము km/h అండ్ 100 వరకే పెట్టడం జరిగింది. 105 km/h ఇచ్చితే బాగుంది అనిపించింది. అండ్ మొత్తం డీటెయిల్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేంజెస్ వచ్చినాయి, ఏం సేమ్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఉన్నాయి, అండ్ ప్రైస్ ఎంత, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, సబ్సిడీ ఉందా లేదా, అండ్ ఇంకా ఒక కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగిందట. ఇంతవరకు ఏ స్కూటర్లో పెట్రోల్ స్కూటర్స్లో కానీ నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ లేని ఫీచర్ ఇప్పుడు వీళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అదంతా ఏదో ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక స్పెషలైజేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏథర్ స్టార్ట్ చేసి దగ్గర 10 years కంప్లీట్, పూర్తిగా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా వీళ్ళు ఏథర్ 450 ఎపెక్స్ని లాంచ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అండ్ వచ్చేసి లిమిటెడే ఉంటాయి అనమాట. సో ఆ ప్రైస్కి వీళ్ళు పెట్టిన ప్రైస్కి అందరు కొంటారని అయితే గెస్ చేయలేము, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది అందరి కోసమని కాదు, జస్ట్ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఒక స్పెషల్ ఎడిషన్ తయారు చేయడం జరిగింది. మోస్ట్లీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఒక 1 year వరకు సేల్స్ పెడతారు, తర్వాత ఉండవు అనేసి అంటున్నారు అనమాట. సో ఎవరైనా సరే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ ప్రైస్ మీకు బ్రాకెట్లో ఉంది, ఒకేలా సరే మీరు డబ్బులు ఎక్కువనే అనుకుంటే దీన్ని ఒక లుక్ వేయచ్చు. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఏం చూద్దామంటే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఫాస్ట్ చెప్పేస్తారు అనమాట. సేమ్ 7-inch టచ్ డిస్ప్లే ఉంటుంది, 3.7 kWh బ్యాటరీ ఉంటుంది, ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 22 liters బూట్ స్పేస్ ఉంటుంది, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటున్నాయి. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ మోనో షాక్ అబ్జర్వర్, ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ అలాయ్ వీల్స్ ఉంటున్నాయి. అలాగే ఇంకా సేమ్ ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ బాడీ డిజైన్ కూడా అలాగే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఎక్కడ చేంజ్ చేస్తున్నారంటే కొత్తగా కలర్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇండియన్ బ్లూ అని చెప్తున్నారు వీళ్ళు, వచ్చేసి ఇండియన్ బ్లూ. సో ఈ కలర్ కూడా మోస్ట్లీ చాలా వెహికల్స్లో కనిపించలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే స్కూటర్స్ సంబంధించి స్కూటర్ సెగ్మెంట్లో ఈ కలర్ ఇండియన్ బ్లూని చూడండి నేను ఫస్ట్ టైం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇవ్వడం జరిగింది, లైట్గా బ్లూ కోటిష్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మ్యాచింగ్ ఉండే విధంగా. అండ్ లోపల మీకు ఆరెంజ్ కలర్ చాసిస్ కనబడుతుంది అనమాట. సో వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్లో వీళ్ళు చాసిస్ని డిస్ప్లే పెట్టింటారు ఆల్రెడీ, మీకు తెలుసు కదా ఇది. అండ్ సో మేజర్ డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్తాను అనమాట. సేమ్ పాయింట్స్ చూస్తారు కదా ఏమేసి. డిఫరెన్స్ విషయానికి వస్తే సో కలర్ చేంజ్ అయింది. ఎక్కువ కస్టమర్స్ వచ్చేసి 100+ స్పీడ్గా వచ్చే స్కూటర్ కావాలనేసి అడుగుతున్నారు అనమాట. దానికి తగ్గట్టుగానే ఈరోజు వీళ్ళు ఈ మోడల్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ర్యాప్ మోడ్ బదులు ర్యాప్ ప్లస్ మోడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ర్యాప్ ప్లస్ మోడ్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే టాప్ స్పీడ్ వచ్చేసి 100 km/h రీచ్ అవుతుందని చెప్తున్నారు. సో వీళ్ళు షోకేస్ చేయడం కూడా జరిగింది, మీరు వీడియో పైన చూస్తుంటారు కదా ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్ అప్డేట్స్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ మోటార్ పవర్ కూడా, మోటార్ ఇంతకుముందు 6.6 kW పీక్ పవర్ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే 7 kW పెంచడం జరిగింది అనమాట. సో మోటార్ పవర్ పెరుగుతూనే కొంచెం వీళ్ళు పెంచే ఛాన్స్ ఉంటుంది స్పీడ్ అనేసి. సో ఇక్కడ 7 kW పీక్ పవర్ రావడం వల్ల ఏమవుతుందంటే 26 Nm టార్క్ వచ్చింది. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఉంది, యాక్సలరేషన్ ఉంది కదా. ఇంతకుముందు 0 to 40 పాత మోడల్స్లో వచ్చేసి 3.3 seconds ఉండేది అనమాట. ఇప్పుడు ఈ ఏథర్ 450 ఎపెక్స్లో వచ్చేసి 0 to 40 స్పీడ్ని 2.9 secondsలో రీచ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది ర్యాప్లెస్ మోడ్లో. ఆల్రెడీ డ్రైవ్ చేసి చూసాను అనమాట. పర్ఫార్మెన్స్ ర్యాప్ మోడ్లోనే ఎక్సలెంట్ ఉంది. ర్యాప్లెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా పవర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది, నో డౌట్ దాంట్లో. అండ్ వీళ్ళు ఇంకా లాంచ్ ఈవెంట్లో ఇంకో విషయం ఎక్కువ హైలైట్ చేసింది అంటే యాక్సలరేషన్ రెస్పాన్స్ అనమాట. యాక్సలరేషన్ రెస్పాన్స్ ఏంటంటే జనరల్ మనం రైజ్ చేసిన వెంటనే బండి ముందరికి వెళ్తుంది కదా, రైజ్ చేసిన తర్వాత బండి మూవ్ కానికే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ గ్యాప్ అనేది దాదాపుగా 400 milliseconds ఉంటుందంట వేరే పెట్రోల్ స్కూటర్స్ కానీ మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఇక్కడ ఏథర్ వాళ్ళు ఆ టైంని అనేది చాలా రిడ్యూస్ చేశారని చెప్తున్నారు అనమాట. ఇన్స్టాంట్గా రైజ్ చేసిన వెంటనే వెళ్తుందనేసి చెప్తున్నారు. అది కూడా ఆ టైం వచ్చేసి 90 millisecondsకి రెడ్యూస్ చేసినట్ట. అంటే 400 milliseconds నుంచి 90 millisecondsకి రెడ్యూస్ చేసిన వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇంకా వెంటనే మాకు అంటే జనరల్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటాం మనకి, వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ నడుపుతుంటాం కదా, మనం రైజ్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తాం, రైజ్ చేసినప్పుడు వెంటనే పోదు. అది అబ్జర్వ్ చేయండి మీరు ఎవరైనా సరే. ఈసారి అబ్జర్వ్ చేయకపోతే మీరు ఖచ్చితంగా వేరే పెట్రోల్ వెహికల్స్ కానీ వేరే మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, నోటీస్ చేయండి మీరు. సో ఆ డిఫరెన్స్ని వీళ్ళు తగ్గించారని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ దగ్గర కవర్ అది ఇంతకుముందు లేదు. సో చాలామంది కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మోడల్కి బెల్ట్ కవర్ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చిన మోడిఫికేషన్స్ ఇప్పుడు వచ్చే స్టాండ్ వేరియంట్ ఉంది కదా 3.7 kWh టాప్ ఎండ్
ప్రో ప్యాక్ తోటి దీంట్లోకి రావు అనమాట. ఇక్కడ ఇచ్చే ఫీచర్స్ దాంట్లో రావు. ఇప్పుడు ఇక్కడ బెల్ట్కు కవర్ వస్తుంది కదా అనేసి దానికి వస్తుందనుకో నాకు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రాదని చెప్తున్నారు చాలామంది. అండ్ ఇంకోటి మేజర్గా అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే ఇది జనరల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొందరు ట్రాఫిక్లో ఎక్కువ వెళ్ళేటప్పుడు బ్రేక్స్ వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. నేర్చుకుంటారు ఫ్రంట్ బ్రేక్ వేయాలన్నా ఇబ్బంది, ఎందుకంటే యాక్సిలరేషన్ ఒక సైడ్ ఉంటుంది, బ్రేక్ ఒక సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడానికి, రిజాల్వ్ చేయడానికి అనేసి ఫస్ట్ టైం మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కానీ ఏ స్కూటర్లో కానీ చెక్ చేసుకుని ఫస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట వాళ్ళు క్లెయిమ్ చేయడం. సో అదేంటంటే మనం యాక్సిలేషన్ ఇలా వేస్తే బండి ముందరికి వెళ్తుంది, అదే ఇలా పెట్టేసి ఇట్లా ముందర కంటే బ్రేక్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అది దీని ద్వారా ఏమవుతుందంటే రీజన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జనరల్గా కొన్ని వెహికల్స్ ఇట్లా అంటే రీజన్ కొంచెం పడుతుంది కానీ ఎఫెక్టివ్గా బ్రేక్స్ అయితే పడవు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఫార్వర్డ్ ఇవ్వడం వల్ల బ్రేక్స్ వర్క్ అవుతాయి, అట్ ద సేమ్ టైం రీజన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో దీన్నే వీళ్ళు ఏమంటున్నారంటే మ్యాజిక్ ట్విస్ట్ అంటున్నారు అనమాట. సో ఈ ట్విస్ట్ కదా, సో ఇలా చేయడం వల్ల మ్యాజిక్ ట్విస్ట్ అంటున్నారు. ఆ విధంగా యూజ్ అయ్యి వచ్చే రీజన్ బ్రేకింగ్ మ్యాజిక్ బ్రేకింగ్ సంథింగ్ అంటున్నారు అనమాట. సో ఇలా కొన్ని కొత్త టెక్నాలజీ వీళ్ళు ఇన్నోవేట్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చి స్పెషల్ ఎడిషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. అండ్ మేజర్గా ఎక్కువ హైలైట్ చేసి మ్యాజిక్ ట్విస్ట్, అట్ ద సేమ్ టైం టాప్ స్పీడ్ వర్ప్లెస్ మోడు, అండ్ ఈ కలర్ని నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాడీ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇవి మేజర్ అప్డేట్స్. అండ్ మోటార్ పిక్ పవర్ పెరిగింది 7 kW, అంతే. ఇవి చేంజెస్ అనమాట. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు సో ప్రైస్ వచ్చేసి ఎవరు మ్యాక్సిమం కొనరు, జస్ట్ షోకేస్ కోసం ఉన్న వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆ కలర్ నచ్చిన వాళ్ళు, ఆ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు అయితే కొంటారు, నో డౌట్. కొందరికి ఉంటుంది అనమాట, బండ్ల మీద పిచ్చి ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళైతే కొంటారనమాట. సో ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వీళ్ళు చెప్పినారనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.89 lakhs, అంటే దగ్గర 1,90,000 అనుకోండి దీని రౌండ్ ఫిగర్గా. సో 1,90,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట ఇది. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఏథర్ 450X ప్రో ప్యాకే 1.96 lakh అనమాట. ఏది ఆన్ రోడ్ ప్రైస్. తెలంగాణలో 1.76. సో దానికంటే ఎక్కువనే ఇది ఎక్స్షోరూమ్ ప్రైజ్ అనమాట. సో మనకి చేతికి వచ్చేసరికి దగ్గర 2,10,000 అటు అయ్యొచ్చు అనమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ తెలంగాణలో. అదే ఏపీలో అయితే ఇంకొంచెం ఎక్కువనే అవుతుంది అనమాట. సో చూసుకోండి, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే బండ్ల విషయానికి వస్తే ఫిబ్రవరిలో డీలర్స్కి ఇస్తారని చెప్తున్నారు. అండ్ డెలివరీస్ వచ్చేసి మార్చ్లో ఉంటున్నాయని చేసి చెప్తున్నారు. అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ మోస్ట్లీ ఇచ్చేస్తారు. మన కర్నూలులో ఆ బండి వచ్చిందంటే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసి చూపిస్తాం మీ అందరికీ. అండ్ ఆ వీడియో రావాలనుకుంటే అండ్ ఇంకా ఈవీ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎంతమంది మీలో అనుకున్నారు, సో మోస్ట్లీ సేమ్ బాడీ సేమ్ డిజైన్ ఉంటుంది, అంటే కొంచెం మార్పులు ఉంటాయి అండ్ ఇలాగే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేసే ముందరే, సో ఆల్రెడీ సేమ్ ఇంతకుముందు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగిందని మార్నింగ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని చూసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినాక సేమ్ ఉంటుంది, సేమ్ బండినే అనేసి. సో ఆ షార్ట్ కూడా నేను మార్నింగ్ 9కి అప్లోడ్ చేసిన అనమాట, సో గెస్ చేసి. సో థ్యాంక్ యూ.